పాలపల్లిలో 535 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా చూశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వానికి ఇది ఒక పరాకాష్ఠగా చేరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాలు ఏ విధంగా తీర్పిచ్చారో అత్యధిక మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అద్భుత విజయం మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. ప్రత్యేకంగా మన కోవూరు నియోజకవర్గంలో మన అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ కోవూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ అభ్యర్థికి రానంత మెజారిటీ 50,000 పైచిలకు మెజారిటీ సాధించి మనందరికీ ఎంతో ఆనందకరంగా ఈరోజు మన కోవూరు ప్రజలు తీర్పిచ్చారు. ఈ దెబ్బతో ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క నిరంకుశత్వానికి అతని యొక్క నోరే అతన్ని నాశనం చేసింది. ఈరోజు ఎప్పుడైతే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిమయం అయిపోయి జగన్మోహన్ రెడ్డి లాగా అతను కూడా తయారైపోయాడు, కోవూరు నియోజకవర్గం యొక్క ప్రజలు ఈరోజు అతనికి తమ యొక్క అమూల్యమైన ఓటుతో బుద్ధి చెప్పారు. ప్రశాంత్ రెడ్డి గారు 53,000 ఓట్ల మెజార్టీతో ఈరోజు గెలుపొందారంటే ప్రజలు ఎంత విసిగి చెందిపోయినారనేది ఒకసారి అర్థం చేసుకోవాలా. మన ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుగా మనకి ఇటువంటి మెజార్టీలు ఇంకా ఎక్కువ రావాలని మన పార్లపల్లి గ్రామాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటామని ఈరోజు సేమ్ అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇవన్నీ ఎన్నో శుభపరిణామాలు. మనం ఈ పార్లపల్లిలో ఈరోజు మనకి పార్లపల్లి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఒక పార్టీకి 523 ఓట్ల మెజార్టీ ఏ రోజు రాలేదు. ఈరోజు మన ఉన్న కార్యకర్తలందరూ వాళ్ళ యొక్క శక్తికి మించి సాయశక్తులా శ్రమించి ఈరోజు మనం ప్రశాంత్ రెడ్డి గారికి 523 ఓట్ల మెజార్టీ తీసుకురావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయంగా నేను చెప్పుకుంటూ ఈ యొక్క గెలుపులో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.